వెల్కమ్ బ్యాక్ టు క్రిన్స్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మా నాన్నతో కలిసి రాజంపేటలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి అయితే వచ్చాను. ఇవాళ ఇక్కడి విశిష్టత ఏమిటంటే, ఈ గుడి నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు దాటిన సందర్భంగా వీళ్ళైతే ఇక్కడ మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని అయితే వీళ్ళు ఇక్కడ నిర్వహించారు. మీరే చూడండి ఈ దేవాలయం ఎంత విశాలంగా ఉందో. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా వీళ్ళు ఈ దేవాలయాన్ని ఎంత బాగా అలంకరించారో. ఈ కుంభాభిషేకం కార్యక్రమం మేరకు మాకు కూడా ఆహ్వానం వచ్చింది. అందుకే మేము కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఇక్కడికైతే వచ్చేసాము. ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో 5 రోజులైతే నిర్వహించారు. నేనైతే 5వ రోజు ఇక్కడికి వచ్చేసాను. ఈ కుంభాభిషేకం విశిష్టత ఏమిటంటే, దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత లేదా ఆలయానికి పునరుద్ధరణ చేసిన తర్వాత దేవతా శక్తిని తిరిగి ప్రతిష్ఠించేందుకు ఈ మహోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు. కుంభాభిషేకం సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు హోమాలు అయితే జరిపిస్తారు. ఇందులో పవిత్ర జలాలతో నింపిన కలశాలను ఆలయ గోపురం లేదా విమానంపై ప్రతిష్ఠించి మంత్రశక్తులతో అభిషేకం చేస్తారు. ఈ పవిత్ర జలధార ద్వారా దేవాలయంలో దైవశక్తి మరింత ప్రసరించుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కుంభాభిషేక కార్యక్రమంలో చాలా పూజలు అయితే నిర్వహిస్తారు. అందులో మొదటిగా గణపతి పూజ, పుణ్యోపచారం, యోగశాల పూజలు, హోమాలు, దేవత ప్రతిష్టలు వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. కుంభాభిషేకం కేవలం ఒక పూజే కాదు, ఇది ఆలయ పవిత్రతను కాపాడే గొప్ప సాంప్రదాయం. పవిత్రమైన నదుల నుంచి జలాన్ని సేకరించి ఆ జలాన్ని ఈ కలశంలో నింపుతారు. కుంభాభిషేకం తదనంతరం ఆ జలంతో అందరికీ ఆశీర్వదిస్తారు. కుంభాభిషేకం తదనంతరం హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతిని సమర్పించారు. హోమం తదనంతరం అమ్మవారి హారతి మరియు ప్రసాద వినియోగం జరిగింది. వచ్చిన భక్తులందరూ ఈ హోమగుండం చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేశారు. అలాగే అమ్మవారిని వేడుకున్నారు. ఈ హోమంతో పాటు వివిధ రకాలైన హోమాల్ని కూడా జరిపించారు. అందులో ముఖ్యంగా గణపతి హోమం, పుణ్యవచనం, వాస్తు హోమం, సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం, రుద్రహోమం, మహాపునరాహృతి, కలశ పూజలు మరియు జలదివాసం. ఈ హోమాలన్నీ దేవత శక్తి ప్రతిష్టత కోసం, అలాగే లోకక్షేమం కోసం జరిపిస్తారు. ఈ మహాకుంభాభిషేకం తదనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయం సంధ్య వేళ వచ్చిన మహిళలందరితో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన పూజని నిర్వహించారు. తర్వాత అమ్మవారి ఊరేగింపు కన్నుల వైభవంగా జరిగింది. ఈ అమ్మవారి ఊరేగింపులో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. అందుకని నేను వీడియో తీయలేకపోయాను, భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల. ఊరేగింపు జరుగుతుండగా నేను దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకొని హారతిని అయితే తీసుకున్నాను. దేవాలయంలో భక్తుల రద్దీ తక్కువ ఉండడం వల్ల నేను అమ్మవారికి చేసిన హోమాల్ని, అలాగే కలశ స్థాపనని అన్నిటినీ ఇలా సేకరించాను. ఈ కుంభాభిషేకం మహోత్సవాన్ని ఎవరైనా మిస్ చేసుకొని ఉంటే నేను వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే ప్రజెంట్ చేస్తాను. మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చింటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ రూపంలో లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.